సో మీరు ఇందాక నత్తి అనే దాని గురించి చెప్పారు కాబట్టి నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే ఈ నత్తి అనే క్యారెక్టర్ తర్వాత అది పోతుంది అనే కాన్సెప్ట్ మీరు అనుకుంటుండగా ఇట్ హ్యాపెన్ టు ఒకనొక మీ టీంలోనూ సంథింగ్ ఎక్కడో ఆ డీటెయిల్ బయటకు వెళ్ళి గేమ్ చేంజర్ లాంటి సినిమాలో అదే అపియర్ అయింది సేమ్ ట్రాక్. యు ఆర్ సర్ప్రైజ్డ్. ఇప్పుడు ఎందుకంటే ఐడియాస్ అనేవి ఒకటేసారి ప్యారలల్గా 100 మందికి రావచ్చు సేమ్ ఐడియా. ఓకే, అలా ఎప్పుడు అనుకోలే నేను. బట్ వెరీ డిసప్పాయింటెడ్? నాట్ అట్ ఆల్. ఎందుకంటే నా క్యారెక్టర్ స్పేస్ వేరు, నేను చెప్తున్న జర్నీ వేరు, అందుకని మాకు అసలు ఏం ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకా హీరోకి ఆ వీక్నెస్ పెట్టి కూడా ఒక కథ చెప్పడానికి ఇంకో డైరెక్టర్ డేర్ చేశాడనేది నేను ఇంకా నా ఆలోచన కరెక్ట్గానే ఉంది, సరైన దారిలో ఉంది అని ఒక అష్యూరెన్స్ ఫీల్ అయ్యా. ఓకే, రైట్. ఏంటంటే అఫ్ కోర్స్ లైక్ మై స్క్రిప్ట్ వాజ్ డన్ లైక్ 2016-17 నుంచి వర్షాలుగా రాసుకుంటూ వస్తూ ఉన్నాం. బిగినింగ్లోనే ఫిక్స్ అయిన ఎలిమెంట్స్ అవి. బట్ అవి చాలా కామన్ ట్రోప్స్ అండి ఇవి. కామన్గా మనం చెవుడు అవ్వచ్చు, నత్తి అవ్వచ్చు, లేకపోతే జనరల్గా ఏదైనా ఒక చిన్న ఫిజికల్ ఓవర్కమ్ అవ్వడం కోసం హీరోకి ఒక ఛాలెంజ్ ఇవ్వాలి కదా ప్రతిసారి. ఆ ఛాలెంజ్ ఉన్నప్పుడు ఆ ఛాలెంజ్ ఓవర్కమ్ అయినప్పుడు కదా హీరోయిజం ఫీల్ అవుతాం మనం. సో అలా ప్రతి హీరోకి మనం ఊహించుకునేటప్పుడు మనకు దొరికేవంతా ఒక డజన్ ఉంటాయి, ఒక డజను 20 ఉంటాయి. బట్ మనం ఎన్ని కథలు చెప్పాము, ఎన్ని కథలు రాసాం ఇప్పటిదాకా? కొన్ని 100,000 కదా. సో ఆ కామన్గా తగులుతూ ఉంటాయి. సో ఐ నెవర్ ఫెల్ట్ బ్యాడ్. ఫ్యాట్ బ్యాడ్ కూడా కాదు, నేను ఎవరు నాకు హక్కు ఉందా ఏంటి? ఒక క్యారెక్టర్ నత్తి పెట్టడం అనే విషయం నా హక్కా ఏంటది? కాదు కదా. సో ఇంకొకటి సేమ్ ఇదే లైన్స్లో పార్టీని కాపాడుకోవడం ఒకటి, కొంతమంది దాన్ని మీరే మీ పాత్రతో చెప్పినట్టు వెన్నుపోటుని అట్లా అర్థం కదా. చంద్రబాబు నాయుడు గారు పార్టీని కాపాడుకోవడం అని కొంతమంది అంటారు దాన్ని, అదే టైప్లో వెన్నుపోటని కొంతమంది మాట్లాడతారు. అదే ఓకే. సో అది చంద్రబాబు నాయుడు గారు కదా. అది మీకేమనిపిస్తుంది? అంటే ఇప్పుడు వైస్రాయ్ ఎపిసోడ్తో ఓపెన్ చేశారు, ఆ డైలాగ్ పెట్టించారు. అదే అండి, మీకేమనిపిస్తుంది అన్న? అంటే మీకేమనిపిస్తుంది చెప్పండి. అంటే మీ కథ నాకు బాగా తెలుసు, కొంత కూడా ఎక్కువ. అట్లా కాదు. ఇప్పుడు మీకేదో ఒక ఒపీనియన్ ఆల్రెడీ ఉంటుందిగా మీ మనసులో, మీరు బయటికి చెప్పకపోయినా కూడా ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది. అంటే నా ఒపీనియన్ ఇర్రెలవెంట్ ఇక్కడ. అదే నేను అడగట్లా, నేను ఓకే మీ ఒపీనియన్ చెప్పమని కూడా నేను అనట్లా. ఓకే, మీకు ఒక ఒపీనియన్ ఆల్రెడీ లోపల ఉందిగా, మీ మనసులో ఉంది, ఉంటుంది, మీరు షేర్ చేసుకోరు నాతో, దట్స్ ఫైన్, ఐ రెస్పెక్ట్ దట్. ఆ ఒపీనియన్ దానికి ఆపోజిట్గా నా ఒపీనియన్ ఉందనుకోండి, మారిపోతుందా? అది మారదు. అది పాయింట్ ఏంటంటే ఐ అప్రోచ్ ఆల్ ద క్యారెక్టర్స్, ఎవ్రీబడి ఈజ్ రైట్ ఇన్ దేర్ ఒపీనియన్ అండ్ ఎవ్రీబడి అన్ని ఒపీనియన్స్ మీరు సినిమాలో చూపించలేరు కదా. సినిమా కానీ ఉంటాయి, అన్ని పర్స్పెక్టివ్స్ ఉంటారు కదా, అన్ని పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఓకే, ఒపీనియన్ కదా నాది. అంటే ఐ రైట్ మై క్యారెక్టర్స్ లైక్ రాష్మన్ ఎఫెక్ట్లో రాస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చేస్తుంది ఒకటి కరెక్ట్ అనిపిస్తుంది. మీకు ఫస్ట్ సీజన్లో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కన్వర్జ్ అవుతుందండి, సమ్ మేజర్ ఈవెంట్స్. సెకండ్ సీజన్కి వచ్చేప్పుడు ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కన్వర్జ్ అవుతుంది. ఇది రైట్ అనిపిస్తుంది, అది రైట్ అనిపిస్తుంది మీకు. ఓకే, మీరు రియల్ లైఫ్లో అపోజింగ్ వ్యూస్ కూడా కరెక్టే అనే అండర్స్టాండింగ్ వస్తుంది మీకు, గ్రేటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. అప్పుడు మీకు ఏంటంటే అవతల వాళ్ళు ఎందుకు ఇలా ఊహించుకుంటున్నారు దాని మీద రెస్పెక్ట్ పెరుగుతుంది, అవతల వాళ్ళు ఏమో ఉంచుకుంటారో దాని మీద రెస్పెక్ట్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ రెస్పెక్ట్ఫుల్ రైవల్రీ. దెన్ కొంతమంది దేవగారు ట్రైయింగ్ టు ప్లే సేఫ్ గేమ్ ఆడుతున్నారంటే? అవును, అందరూ సేఫ్ గేమ్ ఆడతారు. లైక్ సేఫ్ గేమ్ అంటే ఏంటండి, పోయి గుద్దుకొని చచ్చిపోవాలా మనిషి? వాట్ ద హెల్ యు మీన్? పొద్దున్నే లేచిన దగ్గర సాయంత్రం సేఫ్గానే కదా ఇంట్లో నుంచి లేచి పడుకొని ఆలోచించి పడుకుంటాం. అంటే ఇఫ్ యు ఆర్ మై సేఫ్ గేమ్ ఈజ్ ఫర్ ద సొసైటీ. ఓకే, ఫర్ ఎవ్రీబడి, ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ లివ్ సేఫ్, నాట్ అటాకింగ్, బైటింగ్, సక్కింగ్ ఈచ్ అదర్స్ బ్లడ్, కిల్లింగ్ ఈచ్ అదర్. మీకు ఒకటి కావాలి, నాకు ఒకటి కావాలి, ఇద్దరం కలిసి అది ఎలా సంపాదించుకోవాలని చూసుకోవాలి. మీకు ఒకటి కావాలన్నా, నాకు కావాల్సిందే నాకు కావాలి, నీకేం కావాలో నేను ఇవ్వను అని కూర్చుంటే, నాకేం కావాలో మీరు రానివ్వరు, మీకేం కావాలో నేను రానివ్వను. ఓకే, ఎవరు నష్టపోతున్నారు? కథ జర్నీకి మేబీ దట్ ఈస్ ఇంపార్టెంట్ కదా, రెండు వైపులా చూపిస్తానంటే అది డ్రైవ్ అవ్వదేమో ఒక పాయింట్కి. అదే చెప్తుంది. నేను అదే మీకు చెప్తున్నా, ఈవెన్ రమ్యకృష్ణ గారి విలనీ క్యారెక్టర్ని కూడా నేను శానిటైజ్ చేసి ఉండి రిపబ్లిక్లో. సందీప్ కిషన్ క్యారెక్టర్ కూడా ఒక రూట్స్ ఇచ్చిన ఉండి, అందుకనే వాళ్ళని హీరోలు విలన్లుగా చూడరు, మీరు క్యారెక్టర్స్గా చూస్తారు, ఎంపథైజ్ అవుతారు వాటితో. నా జీవితం అంతా అలాంటి కథలే రాశాను, అలాంటి పాత్రలే రాశాను. అందుకే దే హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ సినిమాల కన్నా కొంచెం సపరేట్గా ఉంటాయి. మరి బ్లాక్ బస్టర్లు కాకపోయినా కూడా నాకు అవి బ్లాక్ బస్టర్స్. ఎందుకంటే నాకంటూ ఒక చిన్న సపరేట్ స్థానం ఇచ్చింది. ఒక నాకు కంటెంట్ వస్తుందంటే తక్కువ మంది అయి ఉండొచ్చు, బట్ వాళ్ళు నిజమైన మంచి ప్రేమికులు నాకు.
సో దట్ ఈస్ వాట్ ఐ ఎంజాయ్ అండ్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఇదే స్పేస్లో నేను ఎంజాయ్ చేసే కథలు చెప్పుకుంటూ పోయినా కూడా నేను సూపర్ హ్యాపీ. నాకు తెలిసి ఎవరికన్నా నా హ్యాపీనెస్ తక్కువ ఉండదు. సో ఒక డైలాగ్ ఉంది కదా, మీరు అంటే వ్యవసాయం చేసుకునే కుటుంబం నుంచి వచ్చినాడు నీకెందుకు రాజకీయం అని ఆయన అంటారు, వసూలు చేసుకునే ఫ్యామిలీ నుంచి వచ్చినాడు నీకెందుకు డాక్టర్ అంటాడు. ఐ కేమ్ టు నో దట్ ఆ ఫస్ట్ పార్ట్ ఆఫ్ డైలాగ్ని కొద్దిగా మార్చారు మీరు అని చెప్పి. ఏం మార్చలే, అది 100% ఐ ప్రామిస్. ఓకే, ఎందుకు మార్చలే అంటే నా సీన్లో ఏం తప్పలేదు కాబట్టి. అంటే కుటుంబం అనే ప్లేస్లో ఇంకొక పదం వస్తుంది, బట్ ఆ పదం చూడండి, మీరు రేపు షో చూడండి, షో చూసాక మాట్లాడండి. షోలో కాదండి, ఈవెన్ రైటింగ్ స్టేజ్ నుంచి అది కొంచెం ఇంప్రూవైజ్ చేశారని తెలిసి. ఎక్కడ టీజర్లోనా? టీజర్లో పెట్టలేదు, టీజర్లోకి వచ్చేటప్పటికి డిప్లొమాటిక్ వెర్షన్ ఏం లేదా, కుటుంబం కుటుంబం అనే పదంలో కూలీ అని ఒక పదం వాడారని చెప్పి తెలిసి. అది ఎప్పుడూ లేదు. ఓకే, అది ఒకరోజు డిస్కషన్ పెట్టారు. అంటే నేను తీసుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య బ్యాటర్, నేను ఇలా పొడిచాను, మీరు అవతడు ఇంకొంచెం గట్టిగా పొడిచాడు. అరే కులం గురించి మాట్లాడుకునే వాళ్ళందరూ ఇలా గదరా తిట్టుకుంటారు అని వాళ్ళని ఎక్కిరిస్తూ నవ్వుకుంటారు. ఓకే, అది పాయింట్. ఓకే, సో ఇదంతా మీరు ఎవరైతే కులం మీద అఫెన్స్ ఫీల్ అయ్యారో, కులంని ఓన్ చేసుకుని కులమే సంపద, కులమే మొత్తం అనుకునే వాళ్ళని నా గొప్ప పాత్రలు, నా గొప్ప నాయకులు చూసి నవ్వుకున్న మొమెంట్ అది. ఓకే, అది. సో కాబట్టి ఎవరిని అఫెండ్ చేసింది కాదు, అఫెండ్ చేసే వాళ్ళని అఫెండ్ చేసింది పాయింట్ అది. ఓకే, సో వైఎస్ఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మేబీ ఎన్టీ రామారావు గారు వాళ్ళేమో చంద్రబాబు నాయుడు గారి లైఫ్ చాలా మీరు 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 రాజకీయ ఆంధ్ర కాదు, నేను నా పాత్రలు కాబట్టి మీరు ఆ పాత్రలు మాట్లాడుతున్నారు ఏంటంటే కాదు. నా కథ పాత్రలు అంటే వాటి పేర్లు ఏంటంటే సార్ ఒక డిస్క్లైమర్ వేస్తా, అంటే నా మైండ్లో స్క్రీన్ ప్లే ఉంది, ఇప్పుడు మీరు ఆ పాత్రల పేర్లు మార్చమంటే మొత్తం మారిపోతుంది. సో కావాలంటే ఒక డిస్క్లైమర్ వేస్తా, ఇది దేవగారి పాత్రలో రీప్లేస్ చేసి కింద వేసుకోండి, చేస్తా కావాలంటే. సో చంద్రబాబు నాయుడు గారిది ఎన్టీ రామారావు గారి స్టోరీ కూడా కంటిన్యూస్గా ఉండటం బట్టి ఆయన జీవితం గురించి చాలా వరకు తెలుసు. బట్ వైఎస్ఆర్ గారిది బిఫోర్ ఆయన సీఎం అవ్వకముందు కొద్దిగా ఆయన పర్సనల్ లైఫ్ చాలా తక్కువ మందికి తెలుసు. అట్లీస్ట్ ఇట్ ఈస్ నాట్ మెయిన్ స్ట్రీమ్. ఎందుకంటే ఆయన ఎక్కడ చదువుకున్నారు, ఎలా చదువుకున్నారు, ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఎలా వచ్చారు అనేది చాలా తక్కువ మందికి తెలుసు. అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా. కొంతమంది ఏమంటారంటే ఆయన ఒక ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అని, అదని ఇదని కొంతమంది మాట్లాడతారు. కొంతమంది ఏమో చాలా హంబుల్ దాని నుంచి చాలా ఫాస్ట్గా గ్రో అయ్యారు, రిచెస్ట్ రిచెస్ట్ స్టోరీ అన్నట్టు కొంతమంది చెప్తారు. సో ఆ యాంగిల్ ఎలా ఎక్స్ప్లోర్ చేయబోయారు? అంటే చాలామంది ఆయన గొప్పవాడు అయింది ఏంటంటే చీఫ్ మినిస్టర్ అయ్యాక ఇంత పాపులిస్టిక్ స్కీమ్స్ ద్వారా ఆయన ఈవెన్ నా కోపం నరం తెగిపోయింది చాలా వరకు అని ఆయన కూడా చెప్పుకునేవారు. అవును.